హలో ఫ్రెండ్స్, నేను లలిత రామినేని. ఈరోజు జొన్నపిండితోటి చక్రాలు చేశాను. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. శనగపిండి లేకుండా మీరు ఈ విధంగా ఒకసారి చక్రాలు చేసి చూడండి. మీరు పదే పదే ఇదే చక్రాలు చేసుకుంటారు, అంత టేస్టీగా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ చక్రాలు ట్రై చేయండి. ఈ హెల్దీ చక్రాల కోసము నేను జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఏదైనా పిండిని తీసుకునేటప్పుడు కప్పుతో కానీ బౌల్తో కానీ తీసుకోవాలి. పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలి. నేను 2 బౌల్స్ జొన్న పిండిని తీసుకున్నాను, అలాగే 1 బౌలు బియ్య పిండిని తీసుకోవాలి. ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఈ పిండిలోకి 1 స్పూన్ కారము, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న నువ్వులను వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ పిండిలోకి వేడిగా ఉండే ఆయిల్ని యాడ్ చేయాలి. మనం చక్రాలు చేసిన, మురుకులు చేసిన పిండిలో వేడిగా ఉండే ఆయిల్ని కానీ, నెయ్యిని కానీ, బటర్ని కానీ వేసి పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను 5 స్పూన్లంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడిగా ఉంది కదా, వెంటనే చెయ్యి పెట్టకుండా ఇలా స్పూన్తో కలిపి తర్వాత చెయ్యితో కలుపుకోవాలి. పిండికి ఆయిల్ పట్టే విధంగా ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. చక్రాలు చేసిన, మురుకులు చేసిన మెయిన్ పిండిని కలుపుకోవటంలోనే ఉందండి. అందుకనే ఆయిల్ పిండికి పట్టాలంటే కనీసము 3-4 మినిట్స్ అయినా ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత పిండి ఇలా ఉంటుంది. అప్పుడు ఇలా గుప్పెడితో పట్టుకుంటే ముద్దలాగా ఉండాలి, ఇలా నొక్కితే పొడిపొడిగా ఉండాలి. పిండి ఇలా రాలేదంటే ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ 2 నిమిషాలు ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. అలాగే ఈ పిండిలోకి 12 చిన్నులపాయ రెబ్బలని, 7 పచ్చిమిర్చిని, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ఆల్రెడీ 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి మనం తీసుకునే పిండిని బట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ జొన్నపిండి చక్రాలలో ఈ మసాలా వేస్తే ఈ చిన్నులపాయ ఫ్లేవర్ తోటి ఈ చక్రాలు చాలా టేస్టీగా ఉన్నాయి. లావుగా ఉండే చక్రాలు చేసుకుంటే డైరెక్ట్గా పిండిలోనైనా వేసుకోవచ్చు. నేను సన్నగా ఉండే చక్రాలు చేస్తున్నాను కదా, దానికోసమనే ఇలా ఫిల్టర్ చేసి వాటర్ని తీసుకుంటున్నాను. ఈ మసాలా వద్దనుకుంటే 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ని తీసుకోండి. ఈ పిండిని వేడి నీటితోటి కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేడైన తరువాత ఒకేసారి పిండిలో పోయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోవాలి. నేను ఏ బౌల్తోటైతే పిండిని తీసుకున్నానో ఆ బౌల్లో 1/2 కేజీ పిండి పడుతుంది. నేను 3 బౌల్స్ తీసుకున్నాను కాబట్టి 3/4 కేజీ పిండిని తీసుకున్నాను. జొన్న పిండితోటి చక్రాలు చేస్తున్నాం కాబట్టి నీళ్లు ఎక్కువగానే పడతాయండి. నేను తీసుకున్న నీళ్లు సరిపోక మళ్ళీ కొంచెం వేడి చేసి తీసుకుంటున్నాను. పిండిని మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండి పొడి పారకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండిని ఈ విధంగా కవర్ చేయాలి. లేదంటే గాలిపోకుండా ఉండే విధంగా దీని మీద మూతనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగించి ఒక బాండీలో ఆయిల్ తీసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం అర్థం అవుతుందని ఇలా చెప్తున్నాను. ఆయిల్ ఎక్కువగా తీసుకున్నామనుకోండి, చక్రాలు వేసినప్పుడు ఆయిల్ పొంగి స్టవ్ మీద పడుతుంది. అందుకనే సగానికి తక్కువగా ఉండేటట్లుగా తీసుకోండి. చక్రాల గిద్దెలకి ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఈ గిద్దెల్లో పిండి పెట్టడం కోసము ఎంత అవసరమో అంత పిండిని ఒక ప్లేట్లో తీసుకొని మిగతా పిండి మీద అదే క్లాత్ తోటి మళ్ళీ కవర్ చేయాలి. ప్లేట్లో తీసుకున్న పిండిని చెయ్యితోటి ఈ విధంగా నొక్కుతూ 1 నిమిషము ఇలా కలిపితే కొంచెం జిగురుగా ఉండి చక్రాల గిద్దెల్లో పెట్టి చక్రాలు వేసినప్పుడు ఆయిల్లో చక్రాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. గిద్దెలలో పిండిని పెట్టేటప్పుడు పిండిని మరీ నిండుగా కాకుండా కొంచెం వెలితిగా ఉండేటట్లుగా, అంటే ఈ విధంగా ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇలా పిండిని గిద్దెల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం పిండిని వేసామనుకోండి, ఇలా పొంగి బయటికి తేలినట్టుగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అంటే ఆయిల్ వేడైనట్టు. ఇప్పుడు ఆయిల్లో చక్రాలు ఒత్తుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో చక్రాలు ఒత్తుకున్న తర్వాత
వెంటనే మాడిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు చక్రాలు చేదుగా ఉంటాయి. అందుకని స్టవ్ ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఆయిల్లో చక్రాలు ఒత్తుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఇలా నురుగు తగ్గిన తర్వాత తిప్పి వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తీసిన తర్వాత వెంటనే వేయకుండా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మళ్ళీ చక్రం ఒత్తుకోవాలి. అది గుర్తు పెట్టుకోండి. అంతేనండి, మిగతా పిండిని కూడా ఇదే విధంగా చక్రాలు చేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఈ జొన్న పిండితోటి చక్రాలు చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్దీ చక్రాలు తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే హెల్దీగా చక్రాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తే దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా అన్ని చక్రాలు చేసిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఏదైనా మూత ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఈ సంక్రాంతికి ఈ విధంగా చక్రాలు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.